అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలలో మొట్టమొదట బాల, ఆ తరువాత పంచదశి, ఆ పైన షోడశి ఉన్నాయి. అటువంటి షోడశి మంత్రానికి అధిష్టాన దైవంగా ఉంటుంది. శివుని యొక్క అంకంలో ఉండడం మాత్రమే కాకుండా ఎలా ఉంటుంది అంటే పద్మంలో ఉంటుంది, చెరుకుగడ అభయం ధరిస్తుంది. ఇది ప్రత్యేకం. రాజరాజేశ్వరి స్వరూపం అని చెప్పడానికి, ఈవిడ రాజరాజేశ్వరిగా ఉంది అని చెప్పడానికి సంకేతం ఏమిటంటే చేతిలో ఒక చెరుకుగడ ఉంటుంది ఎడమ చేతిలో, ఆ తరువాత అభయముద్ర ధరిస్తుంది. మీరేమీ భయపడక్కర్లేదు, నేనున్నాను, రాక్షస సంహారం అయిపోయింది కదా, మిమ్మల్ని పాలించటం నేనున్నాను కదా అని ఆనందంగా కూర్చుని ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వసిన్యాది వాగ్దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ అమ్మవారు చేసినటువంటి ఘనమైన కృత్యాలను గురించి కీర్తిస్తూ ఉంటే విని ఆనందిస్తూ ఉంటుంది. ఎవరికైనా తాను చేసినటువంటి పనులు బాగున్నాయి అని చెప్తే సంతోషమే కదండి.